హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న ఎవరైనా సరే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నిన్నటి వరకు మనము మేష నుంచి కన్య వరకు రాసుల ప్రకారము ఈ 2024లో ఏ సెక్టార్లో ఎలా ఉంటుంది అని చూసాము. ఈరోజు మనము తుల నుంచి మీనం వరకు ఏ సెక్టార్లో మీకు ఎలా ఉంటుంది ఈ ఇయర్ అనేది చూద్దాము. ఓకేనా గైస్? మీకు ఎవరికన్నా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ తెలుస్తాయి. మీకు ఏ రీడింగ్ కావాలో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనం తులారాశి వాళ్ళకి ఈ ఇయర్లో ఏ సెక్టార్లో ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ఓకే, వెరీ గుడ్. హెల్త్ వైజ్ చాలా బాగుంది. మంచి మంచి కొత్త 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 ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతోటి ఉంటారు. ఇయర్ చాలా బాగుంది. హెల్త్ విషయంలో డోకా లేదు. ఒకవేళ ప్రీవియస్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సంవత్సరం రికవర్ అవుతాయి. బ్యాలెన్స్డ్గా ఉంటారు, నార్మల్ ఉంటాయి అన్నమాట. కెరీర్ వైజ్ చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఈ ఇయర్ చాలా బాగుందన్నమాట. మీరు పెట్టిన పెట్టుబడి లాభాలతోనే సక్సెస్ అవుతుంది. మంచి లాభాలని మీరు పొందుకోగలుగుతారు. ఓకేనా? కెరీర్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఫైనాన్షియల్, బిజినెస్ వైజ్గా, జాబ్ వైజ్గా మంచి ఆపర్చునిటీస్ రావడం, శాలరీ ఇంక్రిమెంట్స్ రావడము చాలా బాగుంది కెరీర్ వైజ్. ఓకే, రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంది అంటే ఈ ఇయర్లో ఎక్కువ శాతం, అది ఏ రిలేషన్ అయినా సరే, ఎక్కువ శాతం గొడవలతో నిండి ఉంటుంది అనమాట. గొడవలు గొడవలు గొడవలు, అస్తమానం గొడవలు గొడవలు ఎక్కువ అవుతాయి. మీరు రామ అన్నా కూడా బూతులాగే కనపడుతుంది. సో కొంచెం కంట్రోల్డ్గా మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గొడవలు లేకోకుండా కొంతకాలం అది చూసుకోండి. ఎందుకంటే కొంతకాలం బాగుండి కొంతకాలం గొడవలు జరగడము, కొంతకాలం దూరంగా ఉండడము ఇట్లానే ఉంటుందన్నమాట ఈ ఇయర్. కొంచెం ఆ విషయంలో రిలేషన్షిప్ వైజ్లో జాగ్రత్తగా చూసుకోండి. అబ్స్ట్రాకిల్ ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ వైజు ఈ గొడవలు, ఈ చికాకుల వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు. మీకు దీనివల్ల మీ పార్ట్నరు మిమ్మల్ని చీట్ చేస్తున్నారా, ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషను వల్ల కూడా గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో రిలేషన్షిప్ వైజ్ మీకు అబ్స్ట్రాకిల్ కనపడుతుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదర్వైజ్ హెల్త్ పరంగా, కెరీర్ పరంగా ఓకే, బాగుంది. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? మీరు దాన్ని ఏమంటారు, ఆశాజనకంగా ఉన్నట్లయితే రిలేషన్షిప్ వైజు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషను, మీ గొడవలు, మీ ఇష్యూస్, మీ డిప్రెషన్స్, మీ థర్డ్ పార్టీ ఇవన్నీ కూడా ఇట్లాంటి గొడవలు ఉన్నప్పుడు, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు గొడవలలోకి వెళ్లకుండా, దూరం అవ్వకుండా కొంచెం మీరు ఆశాజనకంగా ఉన్నట్లయితే, కూల్గా ట్రీట్ చేసి, కూల్గా మీరు కొంచెం కంట్రోల్గా ఉండి ఆ సిచ్యువేషన్ ట్యాకిల్ చేసినట్లయితే పీస్ఫుల్ రిజర్వేషన్స్ అండ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ మధ్య. ఓకేనా? రిలేషన్షిప్ వైజ్ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోండి.
మీ రిలేషన్షిప్ వైజు మీకు అలా ఉన్నప్పుడు మీరేం చేసుకోవాలి చూద్దాము. మీకు అలా ఉన్నప్పుడు మీరు మీకు మైండ్ చికాకుగా ఉండి గొడవలు అవుతున్నాయి ఇలా అనుకున్నప్పుడు ఇంట్లో ఏం చేస్తారంటే ఒక 5 సోమవారాలు ప్రతి సోమవారం కూడా వైట్ కలర్ క్యాండిల్ని వెలిగించండి ఇంట్లో. అది దేవుడి దగ్గర అయినా పర్లేదు, ఒక ప్లేట్లో ఒక 5 క్యాండిల్స్ చిన్న అయినా పర్లేదు, వైట్ కలర్ వెలిగించి ఆర్కేంజల్ మైకెల్ని ప్రే చేయండి. నా ఇట్లా ఉంది, ఇట్లా చికాకుగా ఉంది, గొడవలు ఉన్నాయి, మా మా రిలేషన్షిప్లో ఒక ఆనందకరమైన మార్పుని తీసుకురమ్మని కోరుకోండి. అంతా 5 సోమవారాలు కంటిన్యూ చేసేటప్పటికి మీ రిలేషన్లో మంచి మార్పు వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రిలేషన్షిప్ వైజ్ obstacle. ఓకే, హెల్త్ వైజ్ నాట్ బ్యాడ్ అండి, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం జిద్దిగా స్టబ్బోన్గా ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. అదర్వైజ్ మీకు హెల్త్ పరంగా అంత ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది. నెక్స్ట్ కెరీర్ వైజ్ చాలా బాగుంది. మీ తెలివితేటలతో మీరు కెరీర్లో ముందుకెళ్ళగలుగుతారు. ఒకవేళ బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ తెలివితేటలను ఉపయోగిస్తారనమాట. అన్ని రకాలుగా చాలా లౌక్యంగా ఉంటూ మీ కెరీర్లో మంచి గ్రోత్ని, జాబ్ విషయంలో మంచి గ్రోత్ని సంపాదిస్తారు. మీ హైయర్ అథారిటీస్ నుంచి అప్రిషియేషన్స్ పొందుతారనమాట. బికాజ్ ఆఫ్ మీ తెలివి, ఎక్కడ వంగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలిసిన వ్యక్తిగా మీరు ఉంటూ సక్సెస్ని సాధిస్తారు. ఓకే, ఓవరాల్గా కెరీర్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ ఏంటంటే మోసపోతారు, మీ పక్కనే ఉంటూ మీకు బ్యాక్ స్టాపింగ్ చేస్తారు ఎవరో. అందుకని రిలేషన్షిప్ వైజ్ ఎవరిని నమ్మొద్దు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? వాళ్ళ పైకి మీతో మాట్లాడేది ఒక తీయగా ఉంటుంది, లోపలంతా బ్యాడ్ ఉంటుందన్నమాట. నెగిటివ్ పర్సన్ వాళ్ళు. వాళ్ళతోటి కొంచెం ఎమోషనల్గా వెళ్ళేటప్పుడు రిలేషన్షిప్ వైజ్ కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని తొందరగా నమ్మొద్దు. రైట్, ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లో మీరు ఈ రిలేషన్ గురించి మాత్రం ఆలోచిస్తారు. ప్రీవియస్లో మీరు ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత జెన్యూన్గా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి పర్సనే మీకు బ్యాక్ స్టాపింగ్ చేశారు, అట్లాంటి పర్సనే మీకు అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని చీట్ చేశారు అని పెయిన్ ఫీల్ అవుతారు. బట్ కొంతకాలానికి అది శాశ్వతం కాదు. కొంతకాలానికి మాత్రం మీకు మంచి రోజులు వస్తాయి. మీ టైము మంచి టైం వచ్చే వరకు కొంచెం మీరు వెయిట్ చేయండి. తర్వాత ఇదే పర్సను మళ్ళీ జెన్యూన్గా పశ్చాత్తాపడి జెన్యూన్గా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు లవ్ ఆఫర్ చేస్తారు. ఓకేనా? అప్పుడు తను లాయల్టీ, హానెస్టీగా ఉంటారనమాట. అప్పుడు తనని నమ్మొచ్చు. బట్ ఈ ఇయర్ కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. చూడండి, ఇక్కడ ఏదో ఒక విషయంలో మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ మీరు కొంచెం మీకు సైన్స్ ద్వారా తెలుస్తూనే ఉంటుంది అనమాట. అవతల పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంటుంది. దాన్ని బట్టి చూసుకొని కొంచెం కాంప్రమైజ్ అవుతూ మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు నడవండి. ఓకేనా? ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఒక కన్నేసి ఉంచండి. అదర్వైజ్ అంత తర్వాత మీ రైట్ టైం వచ్చినప్పుడు అంత నార్మల్గా ఉంటుంది. మీకు రిలేషన్షిప్ వైజు ఇట్లా చీటింగ్ కానీ లేకపోతే ఎవరైనా అబద్ధం చెప్పి ఇట్లా మనసుని గాయపరిచినప్పుడు మీరేం చేయాలంటే
ఒక గాజు గిన్నెలో దాన్ని క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా! అది నింపి ఆహ్, బాత్రూమ్‌లో అంటే స్నానం చేసే గదిలో గిన్నెని ఉప్పుతో నింపేసి ఒక మూలకు పెట్టేసేయండి. దానివల్ల ఏంటంటే ఒక నెగటివిటీ అనేది పూర్తిగా ఆ ఇంట్లో మీ మీలో ఉన్న నెగటివిటీ అనేది పూర్తిగా సక్ చేసుకుంటుందనమాట అది. దానివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ, మీకు ఎదుటి వ్యక్తి మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటివి మీరు గ్రాప్ చేయగలిగే ఏంజెల్ సైన్స్‌ని మీరు గుర్తించగలిగే కెపాసిటీ మీకొస్తది. సో, దాని ద్వారా మీరు ఏ స్టెప్ తీసుకోవాలో మీకు తెలుస్తదనమాట. ఓకేనా? నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఇయర్? ఓకే. హెల్త్ వైస్, కెరీర్ వైస్, రిలేషన్షిప్ వైస్, అబ్స్ట్రక్చర్ రైట్. మీకు హెల్త్ వైజ్ ఆల్రెడీ ఏమన్నా ఇష్యూస్ ఉండుంటే ప్రీవియస్‌లో అవి మళ్ళీ ఒకవేళ నార్మల్‌గా ఉన్నా కూడా ఇప్పుడు ఈ ఇయర్‌లో నార్మల్‌గా ఉన్నా కూడా ప్రీవియస్ మీరు పడ్డ పెయిన్, హెల్త్ ఇష్యూస్ వల్ల అవన్నీ మీరు మర్చిపోలేకపోతారనమాట. ఇంకా అవే అవే భయపడుతూ ఉంటారు. మళ్ళీ ఏమన్నా హ్మ్, అవి రివర్స్ అవుతాయా? లేపోతే తీసుకున్న మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా? లేపోతే తీసుకోపోతే ఇట్లా ప్రీవియస్‌లో అయినట్టు అవుతదా? ఇట్లాంటివి. అది ఆ పెయిన్‌ని మర్చిపోలేకపోతారు. సో, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు అంతే. ఇంక అంతకు మించి హెల్త్ వైజ్ ఇబ్బందేముండదు. నెక్స్ట్ కెరీర్ వైజ్ మీకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. వాటిల్ని మీరు గ్రాబ్ చేసుకోండి. యాక్సెప్ట్ చేయండి. వచ్చిన ఆపర్చునిటీ చిన్నదైనా సరే, చిన్నదే ఆపర్చునిటీ వస్తది. బట్ దాన్ని గూడా మీరు యాక్సెప్ట్ చేసి, దాన్ని మీరు మీ తెలివితేటలతో మలుచుకోగలిగితే కెరీర్‌లో చాలా బావుంది. రిలేషన్‌షిప్ వైజ్ మీ ఆలోచనలకు పదును పెట్టండి. ఏంటంటే అవతల పర్సను ఎలా ఉన్నారు? ఏంటి? మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? మీరు దాన్ని ఎలా తీసుకోవాలి? అనేది మీరు చాలా థింక్ చేస్తారనమాట. చాలా షార్ప్‌గా మీ థింకింగ్స్ ఉంటాయి. థాట్స్ ఉంటాయి. సో, దానివల్ల రిలేషన్ వైస్ అయితే నో ప్రాబ్లమ్ బావుంది. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్. ఇక్కడ మీ ఆలోచనలు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నారో రిలేషన్‌షిప్ వైజు వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారనమాట. అంటే మెసేజ్ చేయడమా, కాల్ చేయడమా, దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగడమా అనేది జరుగుతది ఈ ఇయరు. ఆహ్, దాన్ని బట్టి మీరు ఏం డెసిషన్ తీసుకోవాలో తీసుకోవచ్చు. వాళ్ళు ప్రీవియస్‌లో మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళనమాట. ఓకేనా? వాళ్ళు వస్తారు. ఈ ఇయర్ వస్తారు. మీతో కమ్యూనికేట్ అవుతారు. ఈ ఇయర్ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పడ్డ స్ట్రగుల్స్, మీరు మీకు కలిగిన పెయిను అదంతా తొలగిపోయి మీకిది ఈ ఇయర్ చాలా పర్ఫెక్ట్ టైం. మంచి టైం అనమాట. యెస్. దిస్ ఈజ్ ఎస్ కార్డ్. ఓకే. ఈ ఇయర్ బావుంటది మీకు రిలేషన్‌షిప్ వైస్. ఆ పార్ట్నర్ వచ్చి మీతో కమ్యూనికేట్ అయినప్పుడు అది మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మీ లైఫ్ పార్ట్నరే కావచ్చు, లేదు రిలేషన్‌షిప్‌లో ఏ అదర్ రిలేషన్‌షిప్ అయినా కావచ్చు. ప్రీవియస్‌లో ఎవరైతే మీకు హార్ట్ బ్రేక్ చేసి ఎళ్లారో, ఎవరి వల్ల అయితే మీరు బాధపడ్డారో వాళ్ళతోటి మీకు కమ్యూనికేషన్స్ బావుంటాయి. ఓకేనా? ఇది మీకు మంచి టైం కాబట్టి ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పు జరిగిందా, మీరు వెళ్ళి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి కాంప్రమైజ్ చేసుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్తున్నారు ఏంజెల్స్. మీరు ఇట్లా కమ్యూనికేట్ చేయడానికి మీరు వెళ్ళేటప్పుడు కానీ, అవతల పర్సన్ వచ్చినప్పుడు కానీ, మీకు ఇట్లా నెగటివిటీ ఒకవేళ మీతో మీ చుట్టూ ఉంది అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, మీ ఇంటి మెయిన్ గేట్ ఉంటుంది కదా! దానికి రెడ్ కలర్ కుంకుమతోటి స్వస్తిక్ గుర్తు వేయండి.
దానివల్ల అంతా మీకు మీ లైఫ్‌లో శుభమే జరుగుతుంది. మీరేమి వాళ్ళతో కమ్యూనికేట్ చేయబోయే ముందు ఇట్లా చేసి వెళ్లారు అనంటే వాళ్ళు పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు పాజిటివ్‌గా తీసుకోగలుగుతారు. అంతా శుభంగానే జరుగుతుంది. సో, ఈ రెమెడీ చేయండి. నెక్స్ట్ మకర రాశి. వైస్, కెరీర్ వైస్, రిలేషన్షిప్ వైస్, obstacle. వావ్! హెల్త్ వైస్ చాలా బావుంది. ఆహ్, మీరు అన్నిట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి హెల్త్ వైస్ మీకేం ప్రాబ్లమ్ ఉండదు ఈ ఇయర్. చాలా బావుంది. నెక్స్ట్ కెరీర్ వైస్ మీరు ఏమనుకుంటారో ఈ ఇయర్ ఏ గోల్స్ అయితే పెట్టుకుంటారో ఆ గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయన్నమాట. మీరు అనుకున్న టార్గెట్‌కి రీచ్ అవుతారు. బిజినెస్‌లో మీరు అనుకున్న టాప్ లెవెల్‌కి వెళ్తారు. ఓకేనా? మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు. మంచి ఇన్‌కమ్ సాధిస్తారనమాట. ఓకేనా? ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్ ఆహ్, మీరు చాలా ప్యాషనేట్‌గా మీ లైఫ్ చాలా ప్యాషనేట్‌గా ఉంటుంది రిలేషన్‌షిప్ వైస్. ఎట్లా అంటే ఒకవేళ ప్రీవియస్ పర్సనే అయితే యెస్. ఒకవేళ ఎవరైనా మీకు ప్రీవియస్‌లో ఆహ్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే మీ రిలేషన్స్‌లో అది మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మీ లైఫ్ పార్ట్నరే కావచ్చు, రిలేషన్‌షిప్‌లో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్సే కానీ మిమ్మల్ని ఒకలాగా, ఇంకోళ్ళని ఒకలాగా చూడడము, ప్రీవియస్‌లో దానివల్ల మీరు చాలా సఫర్ అవ్వడము ఇలా జరుగుండుంటే వాళ్ళు ఇప్పుడు మీతో చాలా ప్యాషనేట్‌గా ఉంటారనమాట. అంటే మీ మీద ఎక్కువ ఇంట్రెస్టు చూపడము, మీతో చాలా ఎనర్జిటిక్‌గా ఉండడము, మీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము, ఇట్లా మీకు రిలేషన్‌షిప్ వైస్ చాలా బావుంది. ఓకే. యెస్. ఇక్కడ మీకు హెల్త్ వైస్ బావుంది. కెరీర్ వైస్ బావుంది. రిలేషన్‌షిప్ వైస్ బావుంది కాబట్టి మీకు ఈ ఇయర్ అంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటది. చాలా ఎంజాయ్ జేస్తారు. వెరీ గుడ్ అండి. మకర రాశి వాళ్ళు వాళ్ళ పడ్డ కష్టానికి ఇంతకుముందు ఈ ఇయరు మంచి ఫలితాలని రుచి చూడబోతున్నారు. ఎంజాయ్ అండి. వెరీ గుడ్. మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఈ ఎంజాయ్‌మెంట్‌లో ఒకవేళ ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టుంటే, మీరెవరైనా బాధ పెట్టుంటే వాళ్ళకి క్షమించమని అడిగేయండి. వాళ్ళొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగితే యాక్సెప్ట్ చేసేయండి. ఓకేనా? మీరు హ్యాపీ మూమెంట్‌లో అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి హ్యాపీ మూమెంట్‌లో ఉన్నప్పుడు మీకేదైనా సలహా కావాలన్నా ఏంజెల్స్‌ని మెడిటేషన్‌లో అడగండి. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఓకేనా? చాలా బావున్నాయి. సో, మీరు ఇక్కడ మీ రెమెడీస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ రెమెడీస్ చూడట్లేదు మీకు. ఈ ఇయర్ చాలా బావుందండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది? హెల్త్ వైస్, కెరీర్ వైస్, రిలేషన్‌షిప్, అబ్స్ట్రాక్ట్‌లీ. ఓకే. హెల్త్ వైజు మీకేదో హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. అంటే పైకి బానే ఉన్నా కూడా లోపల మీకు ఇన్నర్‌గా ఏదైనా ప్రాబ్లము బయటపడొచ్చు. ఒకసారి హెల్త్ చెకప్స్ ఫ్రీక్వెంట్‌గా చేయించుకుంటూ ఉండండి కుంభరాశి వాళ్ళు. ఓకేనా? అదర్‌వైజ్ ఆల్ ఆర్ పాజిటివ్.
కొంచెం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కెరీర్ వైజ్ సూపర్ ఉంది. చాలా బావుంది. ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్. మీరు ఏ కెరీర్‌లో ఏ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, లేపోతే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా దాంట్లో సక్సెసే సాధిస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ మీకు కెరీర్ వైజ్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుందనమాట. అంటే సక్సెస్ ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ వస్తది. హ్యాపీనెస్ వల్ల మీకు ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్‌గా ఫీల్ అవుతారు. ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్ గూడా చాలా బావుంది. చాలా అంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఆహ్, సెల్ఫ్ గ్రోత్ తోటి మిమ్మల్ని మీరు ఇష్టంగా ప్రేమించుకుంటూ ఆహ్, దానివల్ల మీ రిలేషన్‌లో గూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. రిలేషన్‌షిప్ వైస్ కూడా చాలా బావుంది. నో ప్రాబ్లమ్. ఇక్కడేంటంటే నేను చెప్పా గదా! హెల్త్ వైజ్ మీకు ఇన్నర్‌గా ఏదో ప్రాబ్లము రాబోతుందని. దానివల్ల మీరు ఎక్కువగా మీకు భయం కలుగుతూ ఉండడము, ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు మీకు వస్తూ ఉండడము, ఇట్లా ఉంటుంటాయనమాట. ఇట్లాంటి సింప్టమ్స్ మీకొచ్చినప్పుడు వీక్‌గా అవ్వడము మీరు, లోన్‌లీగా అనిపిస్తూ, ఏదో ఆలోచిస్తూ అంతా నార్మల్‌గుంది. అంతా బావుంది. బట్ మీకట్లా అనిపిస్తది. దానివల్ల అది ఇన్నర్‌గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మీకిట్లా అనిపిస్తుంటది. ఈ సింప్టమ్స్ మీకు కనిపించినప్పుడు మీరు కొంచెం చెకప్ చేయించుకోవడం, జాగ్రత్త పడడం చేయండి. ఓకేనా? మీరు కేర్‌లెస్ చేయొద్దు. హెల్త్ విషయంలో నో అనొస్తుంది. మీరు కేర్‌లెస్ చేయొద్దు. ఇప్పుడు కాదు తర్వాత చూసుకుంటాము, తర్వాత చూస్తాంలే. ఏదో నార్మల్‌గా అట్లా ఉంది. ఇబ్బందేం లేదు. ఇప్పటిదాకా బానే ఉంది గదా! ఇట్లాంటి బిలీవ్‌లో ఉంటారు మీరు. సో, అలా ఉండకుండా అలా ఉండొద్దు అని చెప్తున్నారు ఏంజెల్స్. ఓకేనా? వెంటనే ఈ సింప్టమ్స్ మీకు కనిపించినప్పుడు మీరు కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోండి. మీకు హెల్త్ పరంగా ఇట్లాంటి ఇష్యూస్ మీకు కనపడినప్పుడు, లేతే మీరు చెక్ చేయించుకున్నప్పుడు గానీ, ఇట్లాంటి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ బయటపడినప్పుడు మీకు ఆ నెగటివిటీ నుంచి దూరం అవ్వడానికి మీరు ఇంట్లో ఒక తులసి చెట్టుని పెంచడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ తులసి చెట్టు ఉంటే, మీ ఇంట్లో ఈ ఏదో ఒక వాస్తు దోషం వల్ల ఇలా జరుగుతుందనమాట. ఆ వాస్తు దోషం నుంచి ముక్తి కలగడానికి తులసి మాతకి పూజ చేసుకోవడం. హ్మ్. తులసి తోటి తులసి ఆకులతోటి కషాయం పెట్టుకొని ఆ వాటర్‌ని ఎక్కువ తీసుకోవడం, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా మెడిటేషన్ ద్వారా గెయిన్ చేసుకోవడం ఇలా చేయండి. ఇదే రెమెడీ అనమాట మీకు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మీనరాశి. Career wise, relationship wise, obstacle. హెల్త్ వైజ్ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోరు. దానివల్ల హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. మీకు అంతా బావుందిలే నాకేంటి అనుకున్న టైంలో హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబ్బా! కెరీర్ వైజ్ ఈ ఇయర్ మీకంత బాలేదండి. ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కొంచెం జాగ్రత్త వహించండి. ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎలా వస్తుందో ఈ ఇయర్ కూడా పెద్ద డెవలప్‌మెంట్ ఏమి ఉండదు మీనరాశి వాళ్ళకి. కొంచెం కెరీర్ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కెరీర్ విషయంలో గానీ, జాబ్ విషయంలో గానీ, బిజినెస్ విషయంలో గానీ ఉంటుంది. కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఇయర్ చేయమాకండి. ఈ ఇయర్ ఆగండి. ఓకేనా? ఈ ఇయర్ కాదు. ఇంకో 2 ఇయర్స్ ఆగినా ఇబ్బంది లేదు. కెరీర్ పరంగా మీకు అంత పాజిటివ్‌గా లేదు. ఓకే.
ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్ ఏంటంటే ఆహ్, మీ ముందు బానే ఉంటారు. బట్ మీ వెనకన స్ట్రాటజీస్ ప్లే చేస్తుంటారు. అది మీకు మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటదనమాట. ఇది కరెక్ట్ కాదు. తను కరెక్ట్ చేయట్లేదు. ఏదో ఉంది. సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారిక్కడ. ఏది ఓపెన్ అప్ అవ్వరు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. స్పిరిచువల్ ఫీల్డ్‌లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, ఎక్కువగా పూజ చేసుకోవడము, లేకపోతే స్పిరిచువల్ ఏరియాస్‌కి తిరగడము, ఇట్లా ఉంటదనమాట. రిలేషన్‌షిప్ వైసు మీకు ఎదుటి వాళ్ళు ఎట్లా మీతో బిహేవ్ చేస్తున్నారు, ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నారనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటది. దాన్ని ఫాలో అవ్వండి. మీ అబ్స్ట్రాకిలల్లా మీకు ఇక్కడ మీరు కెరీర్ పరంగా, హెల్త్ పరంగా ప్లస్ రిలేషన్‌షిప్ వైసు మీకు ఎందులోనూ మీరనుకున్న ఫుల్‌ఫిల్‌మెంటు ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మీ టైం బాగలేదు అట్ ప్రెజెంట్. మీ టైం బాగయ్యే వరకు ఈ ఇయర్ వదిలేసేయండి. ఈ ఇయర్ కొంచెం కష్టపడాల్సిందే అన్ని విషయాల్లో. మీ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. మీ టైం వచ్చాక ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతాయి. మనం ఈ ఇయర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఇయర్ మీకంత పాజిటివ్‌గా లేదండి. ఓకే. మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా మీరు ఫర్గివ్ చేయలేకపోతున్నారనమాట. అంటే క్షమించలేకపోతున్నారు ఎవరినో. అది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కొంచెం మీరు వాళ్ళు మీతో నెగెటివ్‌గా బిహేవ్ చేస్తున్నారేమో అన్న ఇంటెన్షన్ తోటి మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటది. దానివల్ల గూడా వీళ్ళు నాతో ఎట్లా ఉన్నారు అనేది చూసుకోండి. మీ సిట్యుయేషన్‌లో మీరు చూసే ప్రాస్పెక్ట్‌ని మార్చుకోండి. థింకింగు ప్యాటర్న్‌ని మార్చుకుంటే, అక్కడ మీకు మీరు చూసే దాంట్లో గూడా ఒక బెటర్‌మెంట్ కనిపిస్తదనమాట. ఆ బెటర్‌మెంట్‌ని, ఆ మంచిని మాత్రమే చూడండి. ఎదుటి వాళ్ళలో బ్యాడ్‌ని వాళ్ళలో 80% బ్యాడ్ ఉన్నా గూడా, ఆ 20% ఉన్న మంచినే చూడండి. దానివల్ల మీకు కూడా మంచే జరుగుతుంది. ఈ టైంలో మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి చూద్దాము. ఇప్పుడు మీరు కెరీర్ వైస్‌గా కూడా మీకు అంత బాలేదు కాబట్టి, హెల్త్ వైస్‌గా కూడా బాగలేదు కాబట్టి, మీరు డైలీ ఒక బెల్లం ముక్క అంటారు కదా! అంటే జగ్గరిని బెల్లం ముక్కని నోట్లో వేసుకొని, దాన్ని తిని, వాటర్ తాగి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళండి. వర్క్ మీద ఎళ్ళేటప్పుడు. ఒకవేళ ఇంట్లోనే ఉంటున్నారు అనుకుంటే, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా కొంచెం ప్రతిరోజు ఇంత బెల్లం ముక్క తిని, వాటర్ తాగుతూ ఉండండి. దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా రికవర్ అవుతారు. ఓకేనా? ఆటోమేటిక్‌గా రికవర్ అవుతారని ఉంది. ఓకే. మన ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్‌ని తప్పకుండా పెట్టండి. మిగతా మంత్లీ ప్రిడిక్షన్స్ మనం నెక్స్ట్ వీడియోస్‌లో చేసుకుందాము. ఓకేనా? ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.